నువ్వు నా ఆలయంలో నిలబడాలంటే నిన్ను దంచాలి. సో మొదటగా ఇది మన జీవితం. మనం ఎప్పుడైతే నల్లగొట్టబడి వెర్రగొట్టబడి ఏ స్థితిలోకి వెళ్తాం, ఇంకా నేను పనికిరాను, నేను చేతకాను, దేవుడేడి, కానీ దేవా నిన్నే నమ్ముకున్నా అంటే దేవుడు అంటారా, రా రా రా, పని జరుగుతూ ఉంది. నీకు ఇప్పుడు బాధగా ఉంది కానీ నిన్ను విలువైన వాడిగానే చేస్తున్నాను. నీకు బాధగా ఉంది కానీ నిన్ను ప్రయోజకుడిగానే మారుస్తున్నాను. నీకు అర్థం కావట్లేదు కానీ నీ ఉన్న స్థానం వేరు, నిన్ను ఉంచబోయే స్థానం వేరు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత విలువైన వాడుగా ఉండాలంటే అంత నేను దంచాలి. దేవుడు కూడా మనల్ని వాడుకోవాలంటే హీఈస్ అట్ వర్క్. మీ జీవిత పరిస్థితి ఎలాగున్నా సరేనండి, దేవుని చేతిలో సమర్పించుకునేటప్పుడు ఆయన నలుపుతాడు, ఆయన కొడతాడు, కానీ నేను నిన్ను కలిపి నొక్కి కొట్టి తిప్పిన రోజున నువ్వు విలువైన వాడిగా నిలబడతావు, నువ్వు బలవంతుడుగా ఉంటావు. ఐ విల్ బ్రింగ్ యూ విత్ అ గ్రేట్ సబ్స్టెన్స్. విలువైన వాడిగా చేస్తాను.